హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మంచి హెయిర్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలామంది చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్తో చాలా బాధపడుతున్నారు. సో నేను చూపించే హెయిర్ ఆయిల్ అయితే వాడండి. ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. దీనికైతే ఏమీ అవసరం లేదండి, కొబ్బరి నూనె. సో నేనైతే 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇదైతే కొబ్బరి ముక్కలతో పట్టించిన కొబ్బరి నూనె. ఇన్ కేస్ మీకు అలాంటి కొబ్బరి ముక్కలతో పట్టించిన లేకపోతే పారాషూట్ అయినా తీసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే ఆముదం తీసుకోవాలి, అదే క్యాస్టర్ ఆయిల్ అండి. సో క్యాస్టర్ ఆయిల్ అనేది నిజంగా వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో 2:1 రేషియోలో అయితే తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అండ్ 1 టేబుల్ స్పూన్ ఆముదం అయితే తీసుకోవాలి. ఇది కొంచెం హీట్ అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ అయితే బ్రింగ్రోజ్ ఆకులు అయితే నేను కొన్ని తీసుకున్నాను. ఈ బ్రింగ్రోజ్ ఆకులు అయితే నిజంగా వైట్ హెయిర్ని కంట్రోల్ చేస్తాయి అండ్ వైట్ హెయిర్ వచ్చినా కూడా బ్లాక్ అయ్యేలా చేస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు నలిపి చూపించినప్పుడు చూసారు కదా, బ్లాక్ కలర్లోకి వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే అయితే కొన్ని బ్రింగ్రోజ్ ఆకులు అయితే వేసుకున్నాను. చూసారు ఎలా ఫోమ్ వస్తుందో. సో మంచిగా ఆయిల్ అయితే బ్లాక్ కలర్లోకి, మరీ బ్లాక్ వచ్చే వరకు అయితే ఉంచుకోవద్దు ఎప్పుడు. సో అలా కలుపుతూ ఉండండి. ఈ ఆయిల్ అయితే వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేయండి. ఇది అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ అయితే ఉంచుకోవటానికైతే ట్రై చేయండి. అప్పుడే మంచి రిజల్ట్ అయితే వచ్చింది అనమాట. ఆయిల్ అయితే తలకు అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 5 మినిట్స్ అయితే మసాజ్ అయితే చేయండి. అప్పుడే ఆయిల్ అనేది మంచిగా రూట్స్కి పట్టి స్ట్రాంగ్గా అవుతాయి అండ్ వైట్ హెయిర్ అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట. చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అయితే మారింది, ఇంకొంచెం కలర్ మారే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు కానీ కోకోనట్ కాకుండా ఆముదమే మొత్తం యూజ్ చేస్తే ఇంకా మంచిగా అయితే రిజల్ట్ ఉంటుంది అనమాట. సో ఆముదం ఏంటంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా కొంచెం మనకు డిఫికల్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయిందనమాట. సో ఇప్పుడైతే ఇలా ఫ్రై అయితే చాలు అండ్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్రింగ్రోజ్ ఆకుల కన్నా పేస్ట్ చేసుకుని యూజ్ చేస్తే కొంచెం మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. సో ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది. సో ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. మరీ బ్లాక్గా వచ్చే వరకు అయితే ఉంచొద్దు. ఈ ఆయిల్ని అయితే వీక్లీ ట్వైస్ అయితే యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మీరు కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.